2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడినప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలను అవమానించాడు అని, మీడియాలను ఇన్సల్ట్ చేశారు అని చెప్పి తాజాగా ఇండియన్ జర్నలిస్ట్ సంఘము, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియను అండ్ ఏదో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సంఘం ఏవో మొత్తం మీద 3 పేరెన్నిక గల సంఘాలంటే పేపర్ల మీద పేరెన్నిక గల సంఘాలు. వీళ్ళు అఫీషియల్‌గా ఒక ప్రకటన విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి మారాలి. తాను అధికారంలో ఉన్నప్పుడు మీడియాలను నిందిస్తూ వచ్చారు. ఇప్పుడు మీడియాలను నిందిస్తూ వస్తూ ఉన్నారు అని చెప్పి మీడియా మీద తన ధోరణి మారాలి. అవి కరప్ట్ అయిపోయాయని చెప్పడం, మమ్మల్ని అవమానించడమే అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేశాయి. భలే గమ్మత్తు అనిపించింది. అసలు ఇవి సంఘాలు ఇంకా ఉన్నాయా? ఓకే, ఉండే ఉంటాయి. వాటి అంటే అవి లేకుండా ఎట్లుంటాయి? ఉండే ఉంటాయి. ఇంకా ఉన్నాయా అనడం అలా మన భ్రమనే, అట్లా అనుకోవడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయడం కోసం ఎప్పుడు ఇవి చాలా యాక్టివ్గానే పనిచేస్తూ ఉంటాయి. జగన్ గారు అనింది ఏంటి? ఆ అమరావతి అనే అంశం చుట్టూ, అందులో జరుగుతున్న అవినీతి చుట్టూ ప్రస్తావించుకుంటూ మీడియా అనబడేది కూడా ఇటువంటి వాటి మీద దృష్టి పెడితే చాలా విషయాలు ప్రజలకు చేరుతాయి. కానీ అది కరప్ట్ అయిపోయింది. చాలా మీడియా సంస్థల యజమానులు కరప్ట్ అయిపోయారు అని. మరి ముమ్మాటికి నిజం. అందులో జగన్ చెప్పేది ఏముంది? జనానికి తెలియదా రాష్ట్రంలోనూ దేశంలోనూ అవి కరప్టెడ్ అయిపోయాయి అని జర్నలిస్ట్ సంఘాలు జగన్ అనే పేరు కనిపిస్తే చాలా ఎగ్గేసుకొని అసలు బలి వచ్చేస్తారు సీరియస్లీ. ఏమైంది? కొన్ని మీడియా సంస్థలు అసలు డిబేట్లు నిర్వహించుకుంటూనే పచ్చిగా బూతులు మాట్లాడుతూ ఉంటే, చాలా దారుణంగా వాళ్ళ డిబేట్లు, వాళ్ళ వ్యాఖ్యలు ఉంటూ ఉంటే, అన్ని తప్పుడు దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతూ ఉంటే, హద్దులు దాటుతూ ఉంటే అప్పుడు కనపరావు వీళ్ళకు. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏం పాపం, ఆయన ఒక డిబేట్లో ఒక ఆయన అమరావతి మీద ఒక వ్యాఖ్య చేసినప్పుడు ఆయన నవ్వాడట. దానికి అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఖండించాలని తెలియలే సంఘాలకు. దారుణం. మరొక పక్క కొన్ని మీడియా సంస్థలు ఎడిటర్ల మీద దాడులు, ఇళ్ళ మీద ఒక పోలీసులు వెళ్ళి రకరకాలుగా చేస్తూ ఉంటే అప్పుడు కూడా కనిపించలేదు బేసిక్గా పాపం వీళ్ళకి అసలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా వ్యతిరేకంగా అయితేనే భలే యాక్టివ్ అయిపోతాయి జర్నలిస్ట్ సంఘాలు. మిగతా ఏదున్నా కూడా చాలా సమ్మగా ఉంటుంది. మిగతా అంతా కూడా చాలా అసలు మామూలుగా వీళ్ళకు వినసొంపుగా హాయిగా ఉంటుంది. ఎవరు అనుకుంటున్నారే ఇంకా జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి, జర్నలిస్ట్ ఉన్నాయని చెప్పి ఎవడు అనుకుంటలేడు. బహుశా వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ సంఘాలు పెట్టుకొని ఇంకెవరు నడుపుతున్నారేమో కానీ ఆ సంఘాలకు అసలు జర్నలిస్టులకే విలువ లేదు అంటే ఇంకా సంఘాలకు విలువ ఎవడుకుంటుంది? ఎవడో ఎవరి ఆర్థిక ప్రయోజనం వాడు నెరవేర్చుకునేకి అదిగో ఆ సంఘాలను ముందు పెట్టుకొని ఏదో కాలం పబ్బం గడుపుకుంటూ పోతున్నారు. ఆ ప్రయోజనాలు నెరవేరుతాయంటే అవి పెట్టుకొని నెరవేర్చుకోవచ్చేమో. ఇంకేదో జర్నలిస్టుల విలువల గురించి, ఇంకేదో సమాజం గురించి నీతులు మాట్లాడితే ఉంటే వినడానికి ఎవడు సిద్ధంగా లేడు. అది ఎవడు కూడా పట్టించుకున్నాడు. ఆ విషయం వాళ్ళకే తెలిసినట్లేదు. అంతే, వాళ్ళకు తెలిసింటుంది. అలాగని చెప్పి సైలెంట్ ఉంటే వాళ్ళ ప్రయోజనాలు నెరవేరవు కదా. అందుకని అప్పుడప్పుడు ఇట్లా వచ్చేసి జగన్కి వ్యతిరేకంగా కొన్ని ప్రకటనలు చేసేసి ఇంకా అటువైపు నుంచి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు తప్ప ఇంకేముంటాయి ఇందులో?